నమస్కారం. శ్రీరాముని నామం అత్యంత మధురం. యుగాలు గడుస్తున్న శ్రీరాముని నామం ఇప్పటికీ స్మరిస్తూనే ఉంటాం. అటువంటి శ్రీరామచంద్రుడి పుణ్యక్షేత్రాల్లో కేరళలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం చాలా ప్రత్యేకమైనది. ఈ పుణ్యక్షేత్ర విశేషాలేంటో ఇప్పుడు మన ఆర్ఎంకే టీవీలో తెలుసుకుందాం. శ్రీరామనామాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు జపిస్తున్నారు. ఎక్కడెక్కడైతే శ్రీరామచంద్ర ప్రభు సంచరిస్తాడో ఆ ప్రదేశాలను చూసి మనం తరిస్తున్నాం. శ్రీరాముడితో సహా సీతాదేవి, శ్రీరాముని సోదరుడు లక్ష్మణుడు అయోధ్యను వదిలి అరణ్యవాసం చేసిన రోజుల్లో భరతుడు అన్న పాదుకలను సింహాసనం మీద ఉంచి అయోధ్యను పాలించాడు. కనిష్ట సోదరుడైన శత్రుఘ్నుడు భరతుడికి సాయంగా ఉండేవాడు. అగ్రజుని మాటే వేదంగా ఇద్దరు సోదరులు పరిగణించారు. అయితే దేశంలో ఏ రామ మందిరంలోనూ ఈ ఇద్దరు సోదరుల విగ్రహాలు కనిపించవు. కేరళలో మాత్రం ఈ నలుగురి అన్నదమ్ముల ఆలయాలను మనం వీక్షించవచ్చు. త్రిశూర్, ఎర్నాకుళం జిల్లాలో ఈ ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ యాత్రనే నాలాబలం యాత్రగా పేర్కొంటారు. అసలు నాలాంబలం యాత్ర అంటే ఏమిటి? మలయాళంలో అంబలం అంటే దేవాలయం, నాల్ అంటే 4 అని అర్థం. శ్రీరామునితో పాటు భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల ఆలయాలను ఒకే రోజులో దర్శించుకోవడాన్ని నాలాంబల యాత్ర అని అంటారు. ఒకే రోజులో యాత్రను పూర్తి చేస్తే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ 4 విగ్రహాలను పూజించాడని స్థల పురాణం. ద్వాపర యుగం చివరిలో ప్రళయం ఏర్పడింది. ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. ఈ విగ్రహాలు సముద్రంలో కొట్టుకువచ్చి కేరళ తీరంలో చిటువా ప్రాంతంలో తేలాయట. ఎల్లైబల్ అనే స్థానిక మంత్రికి కలలో దివ్యమంగళ రూపం కనిపించి విగ్రహాల గురించి బయటపడిందట. మరునాడు తీరానికి చేరుకున్న ఆయనకు స్థానిక మత్స్యకారులు విగ్రహాలను అందజేశారు. అయితే ఆ విగ్రహాలను వివిధ ప్రదేశాల్లో ప్రతిష్ఠించారు. ఈ యాత్రలో మొదటిగా శ్రీరామచంద్ర ప్రభువుని దర్శించుకొని భక్తులు మిగిలిన దేవాలయాలను కూడా దర్శించుకుంటారు. అయితే ఈ 4 దేవాలయాలతో పాటు అక్కడికి దగ్గరలో ఉన్న హనుమంతుని దర్శనంతో యాత్రకు పరిపూర్ణత లభిస్తుందని గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ 5 దేవాలయాలను దర్శించుకున్న భక్తులకు వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పురాణ గ్రంథాలు సూచిస్తున్నాయి. చూశారు కదా, కేరళ వెళ్ళినప్పుడు ఈ పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. అలాగే మరొక మంచి పుణ్యక్షేత్రంతో విశిష్టత కలిగిన పురాణ కథలతో మళ్ళీ కలుసుకుందాం.